ద్వారా ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా ఈ నెల చివరి దినాలకు నడిపించారు. మీకు స్తోత్రం. ముఖ్యంగా సరైన వర్షము లేదు, కనికరం చూపండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడు, వర్షింపకుండునట్లు అతడు ప్రార్థన చేయగా భూమి మీద వర్షము పడింది. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. నేను సముద్రాన్ని కదిలించండి, బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడునట్లుగా మీ కృపను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు పోయినట్లుగా మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం గనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, కీర్తించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము. నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము మరి గత బుధవారమున తరముల గురించి ధ్యానం చేశాం. నోవాహు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు జీవించు కాలములో సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకున్నారు. తమ మనస్సుకు వచ్చినట్లుగా భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉన్నది. సృష్టికర్త అయిన దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు. నేనెందుకు వీరిని చేసి తిని? అటువంటి వ్యక్తుల మధ్య నోవాహు యెహోవా దయ పొందినవాడు, యెహోవా కృప పొందినవాడు. నోవాహు తన తరములో దేవునితో నడిచినవాడు. మన ఆధ్యాత్మిక జీవితములో మనం రక్షించబడ్డాము, మారు మనసు పొందాము, ప్రభువులలో కొనసాగుతూ ఉన్నాము, విశ్వాసులుగా జీవించుచున్నాము. కానీ మన ఆధ్యాత్మిక జీవితం వలన ఇతరులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నారా? మన ప్రవర్తన వలన, మన సాక్ష్యం వలన, మనమున్న ప్రదేశాలలో మనలను బట్టి ఇతరులు దేవుని యొద్దకు వచ్చుచున్నారా? ఐనేయ అనేవాడు బాగుపడినప్పుడు అతన్ని చూసి 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగిరి అనే మాట మనం చూస్తాం. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన తరములో మనం ఎలాగుంటున్నాం అని నోవాహు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. రెండవది, దేవుణ్ణి సేవించే తరం.
మూడవది బోధించే తరం, నాలుగవది దాచని తరం, ఐదవది వ్రాసే తరము అని గత బుధవారమున మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ముచ్చటగా 95వ కీర్తన 10వ వచనం, 6వ తరం. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు తెలుసుకొనలేదని అనుకుంటుని. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగిపోతిని. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీయులు దౌర్జన్యముగా గర్వించి వారి మనస్సులకు నెమ్మది లేకుండా చేసి వారి ప్రాణములను విసికింపజేసి వారితో బహు కఠినముగా సేవ చేయించుకుంటుంది, వారిని శ్రమ పెడుతూ ఉన్నారు. అట్టి దశలో ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారు? వారు యెహోవాకు మొరపెట్టిరి. వారి ప్రార్థన దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారిని విడిపించుటకు మహా ఆకాశములు పట్టజాలని దేవుడు దిగి వచ్చాడు. ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చాడు. ఎర్ర సముద్రమును ఎండిన నేలగా ఆరిన నేలగా మార్చివేశాడు. అద్భుతముగా నడిపించాడు. పగటివేళ మేఘ స్తంభములోను, రాత్రివేళ అగ్ని స్తంభములోను దేవుడే వారికి ముందుగా ఉండి నడుచుచూ వచ్చెను అనే మాట మనం చూస్తాం. కానీ అరణ్యములో వారి ఆకలి కొరకు అంతరిక్ష ద్వారములను తెరిచాడు. వారి దాహము కొరకు భూమి యొక్క అగాధములను తెరిచాడు. 40 సంవత్సరములు అరణ్యములో వారికి ఏమీ తక్కువ కాకుండా వారు దేవుని చేత పోషించబడ్డారు. కానీ గుణం మారలేదు. శ్రమలో ఉన్నప్పుడేమో ఏం చేశారు? మొరపెడుతూ ఉన్నారు. అరణ్యములో ఉన్నప్పుడేమో ఏం చేస్తున్నారు? సనుగులుతూ ఉన్నారండి. ప్రతి చిన్నదానికి బైబిల్ ఏం చెప్తుంది? మీరు సనగకుడి, వారు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనగకుడి. మీరు చేసే ప్రతి పని ప్రేమపూర్వకంగా చెయ్యాలి. అది ఏ పనైనా మందిరములో విసుక్కోకూడదు. విసికి
వీరు హృదయములో తప్పిపోవారంట. దినాలలో చాలామంది మేము ఆయనని వెంబడిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ వారి హృదయంలో ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటున్నారు, కానీ తమ క్రియలు, తమ చేష్టలు, తమ పద్ధతుల వలన, తమ నడవడి వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు. తీతు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. దేవుని ఎరుగుదము అని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయములో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారే కానీ వారి మాటలు, వారున్న ప్రదేశాలు, వారి నడవడికను బట్టి వీరు హృదయములో తప్పిపోయిన వారు. ఎక్కడ తప్పిపోయిన వారంట? హృదయములో. ఆ తరము వారి వలన ఆయన విసికి, సంఖ్యాకాండంలో ఏమంటాడంటే ఆ తరము చెడ్డ తరము అన్నాడు. 32వ అధ్యాయము 13వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనక యెహోవా దృష్టికి చెడు నడత నడచిన ఆ తరము. కలుపుదాం కొన్ని మాటలు. 95వ కీర్తనలో ఆ తరము వారి వలన ఆయన విసికెను. ఇక్కడేమంటున్నాడు? చెడు నడత నడిచిన ఆ తరము వారు. ఎలా నడుచుకున్నారంట వాళ్ళు? చెడు నడత, చెడు ఆలోచనలు, చెడు పద్ధతులు, చెడు క్రియలు. 14వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఆ పాపుల సంతానమైన మీరు. చాలు. ఆ పాపుల సంతానం వారు. ఒక్కనికి కూడా సరైన సాక్ష్యం ఉండదు. చూసారు? ఒక్కనికి కూడా సరైన నడవడిక ఉండదు. ఒక్కడన్నా సాక్ష్యము కలిగి ఉన్నాడా అంటే ఒక్కడు కూడా లేదు. అంత అక్రమమైన జీవితంలో జీవిస్తూ ఉంటూ ఆ తరము వారి వలన ఆయన విసికి, ఆ చెడ్డ తరము, ఆ పాపుల తరము. ఇంకొక మాట కలుపుతాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 1వ అధ్యాయము 36వ వచనం. లేకుంటే ఆ చెడ్డ తరము వలన ఆయన విసికి
35. బహు కోపపడి ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఏమంట, ఈ చెడ్డతరం కారణమేమి? వారు విసిగించే ప్రజలు, వారు చెడు నడత నడిచే ప్రజలు, ఆ పాపుల సంతానము, దేవుని సంతానం కాదు వాళ్ళు. ఆ పాపుల, ఆ చెడ్డతరము వారి వలన ఆయన విసిగిపోయాడు. వీరికి తమ పిల్లల పట్ల ఏమాత్రము బాధ్యత ఉంది? ఇశ్రాయేలుల యొక్క 40 సంవత్సరాల యాత్ర అంతా వారు దేవుని మీద సనుగుతోనే సమయం గడిపారు. వారు తమ పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పలేదు. తమ పిల్లల పట్ల, తమ భర్త పిల్లల పట్ల, తమ భార్య పిల్లల పట్ల వారు కాపాడలేకపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపుల సంతానము అది. దేవుని సంతానం కాదు అది, పాపుల సంతానం. చెడ్డతరం, చెడుతనం. మహోన్నతుడైన దేవుని మీద వారు అరణ్యములో పలుమారులు విసిగింపజేసేది అనే మాట మనం చూస్తాం. వారు కావలసినటువంటి దేవుడు ఇస్తూ ఉన్నాడు, కానీ కృతజ్ఞత చూపడం లేదు. లోబి ఏమంటాడంట, మంచిదైనా కూడా కొనువాడు జబ్బుది అంటానే ఉంటాడు, కొంటానే ఉంటాడు. చూసారా? అబ్బాయి ఇదేం బాగాలేదక్క అంటాడు మనతో. రెండో రోజు వాళ్ళ ఇంట్లో వేసేసి అదే ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లో ఉంది. అంటే నువ్వు కొనకూడదు, వాడు కొనాలి. చూసారా? అవి ఇవేం పని చేయవక్క అంటాడు, కానీ తన ఇంట్లో మాత్రం అన్నీ ఉండవు. వారు ప్రభు పట్ల, ప్రభు ప్రేమను గురించి తమ పిల్లలకు వారు నేర్పలేదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 15వ వచనం 15వ వచనం. మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను గనుక చాలు. తర్వాత 3వ అధ్యాయంలోని 8వ వచనం. మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసికి
వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. హృదయంలోనే కాదు, ఆలోచనలు కూడా తప్పిపోతున్నారు. నా మార్గములను తెలుసుకొనలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వీరు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని నేను చెప్పి తిని. జాగ్రత్త. 40 సంవత్సరములు నా కార్యములను చూసి నీ జీవితములో, నీ వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబములో దేవుడు నీకు ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఒకసారి ఎప్పుడైనా కూర్చొని మనన చేసుకున్నావా? మాకేమిచ్చాడు, మాకేమిచ్చాడు. నల్లని బరిగొడ్డు, అదే బర్రె, ఆంధ్ర ప్రాంతంలో బర్రె అంటారు, మన భాషలో రాయలసీమ భాషలో బరిగొడ్డు. పచ్చని గడ్డి తిని తెల్లని పాలిస్తుంది. ఎందుకు? అది నెమరు వేస్తుంది. ఒకవేళ దొంగ పొలంలో పడినప్పుడు అది గబా గబా నాలుగు మండలైన పిక్కుని వెళ్ళి ఓ చెట్టు కాడ కూర్చొని తాను తిన్న ఆహారాన్ని మరలా ఏం చేస్తుంది? అది పంది అయితే నెమరు వేయదు. అది ఎంత తిన్నా కూడా దాని మురికి వాసనే, దానికి ఎప్పుడు అదే. ఎందుకు? దాని బతికే అంత. ఒక దొరగారు, వాళ్ళు జంతువుల ప్రేమికులు. ఆయన మనసులో ఒకరోజు ఒక పంది పిల్ల సాక్కోవాలని ఆశపడ్డాడు. తెచ్చుకున్నాడు. మనము అన్ని వాతావరణాల్లో తట్టుకుంటాం, కానీ వాడు తట్టుకోలేదు. వారు ఎప్పుడైనా మన ఇంటికి రావాలంటే మీ ఇంటిలో ఏసీ ఉందా అని అడుగుతారు. సరే, ఆయన ఉన్న గదిలో దాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. దానికి కూడా ఒక బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేశాడు. తన పక్కలోనే మంచుని ఏర్పాటు చేశాడు. ఒక 40 రోజులు అయిపోయేకల్లే ఈ నల్లది ఏమైపోయింది? తెల్లగా అయిపోయింది. రంగు మారింది, కానీ గుణం మారలే. ఇది 40 రోజులు నాతో సహవాసం చేసింది కదా, మరి దీనిలో ఏమన్నా గుణం మారిందా లేదా అని ఆయన బయటికి తీసుకొని వచ్చాడంట. పురవీధుల్ని, ఆ మురికి గుంటల వీధుల్ని. దానికి ఎన్నాళ్ళ ఈ మురికి వాసన చూడక ఈ దొరగారు ఏదో నా గుణం గమనించుకోకుండా బెడ్రూమ్లో పెట్టుకున్నాడు. చిచ్చే అని తప్పించుకోవడానికి చూస్తుందంట. అది అటు చేసి తప్పించుకొని మళ్ళా మురికి గుంటల్లోనే ఉందంట. ఎందుకు? దాని గుణమే అంత. కడగబడిన పంది మరలా బురదలో, నా మాట బైబిల్ మాట, అదే నా మాట కాదు. కడగబడిన పంది బురదలోకి మరలా, కక్కిన వాంతి కుక్క తినున్నట్లు మరలా. నేను అమూల్యమైన రక్తముతో నిన్ను కొన్నాడు, నువ్వు గమనించడం లేదా? ఇక నీలో మురికి ప్రదేశాలు, మురికి గుంటలు, మురికి త్రోవలు నీలో కనపడకూడదు. మీరు నా సొత్తు అన్నాడు ఆయన. మీరు ఆయనకు అమూల్యమైన వారు, ఆయన మీకు అమూల్యమైన వాడు. కానీ గుణం మారలేదుగా. ఆ ప్రజలు తమ హృదయములో ఎప్పుడూ తప్పిపోవు. అందుకని
వాళ్ళను అరణ్యములో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారు. కానీ వాగ్దాన దేశములోకి ఎంతమంది ప్రవేశించారు? 14, 15, 10. రాజా, ఎంతమంది ప్రవేశించారు వాగ్దాన దేశానికి? 14, 15, 10. ఎంతమంది? ఈ మూడిట్లలో కరెక్ట్గా చెప్పు. నువ్వే చెప్పు అంటున్నాడు ఆయన. అంటున్నాడు కాలేబు, యెహోషువ ఎక్కడున్నారు? ఇశ్రాయేలుల మధ్యలోనే ఉన్నారు. సనుగులు చేసే ప్రజల మధ్యనే ఉన్నారు. విసిగించే ప్రజల మధ్య ఉన్నారు. కానీ ఆ సనుగులు వారు అంటించుకోలేదు. ఆ సనుగులు వారు పట్టించుకోలేదు. కానీ అబద్ధాలాడేవాడిని చూసారా? ఎవరు కూలికి పెట్టుకోరు, కానీ ఎవరు నమ్మరు. కానీ ఏం చేస్తాడు? పని మానుకొని, పనిగట్టుకొని, ఇప్పుడు ఇంటింటికి తిరగాల్సిన పనిలే. చరావాణి అనే ఫోన్ చేసినాడు, లౌడ్ స్పీకర్ పెట్టు, వినలేదు. మా వీధిలో ఎవరికి చెప్పాకే అంటది. ఎవరికి చెప్పాకే అంటే ఇంకొకరికి చెప్పు అని అర్థం. రమణ గారు సరే, ఎవరికి చెప్పాకు అంటే సరే, వాళ్ళని నమ్ముతుంది లోకం. అదేందో మళ్ళా లోకం కూడా అట్లాటోళ్ళనే నమ్ముతుంది. మన గత ప్రభుదినమున ఎవరు కోరుకున్నారు ప్రజలు? ఈ బరబ్బా బందిపోటు దొంగ. సరే, అక్కడక్కడ పరిశుద్ధాత్ముడు కొన్ని పదాలు రాస్తాడు. ఈ హామాను యూదులకు శత్రువు. చూసారా? అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎవడు వాడు? వీడు బహు కపటము గలవాడు. బైబిల్ చదివేటప్పుడు అట్లా కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులను దేవుడు చూపిస్తాడు. ఈ యోనాదాబు బహు కపటము గలవాడు. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఈ హామాను యూదులకు శత్రువు. కానీ రక్షకుడు బాప్తీసమిచ్చి యోహాను గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తాడు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. మీరు అతని వెలుగులోకి కొంతకాలము దేవుని విసిగించిన తరం. జాగ్రత్త. నీ ఆధ్యాత్మిక జీవితమును, ఆలోచనలో, తలంపుల్లో, నడవడికలో, నీ హృదయ ఆలోచనలు కూడా దేవునికి ఇష్టానుసారమై ఉండాలి. దావీదుని గురించి ఏమన్నాడు? నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములు ఇతని వలన నెరవేర్చబడును. నతానేలు గురించి యేసు ప్రభువు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము. ఈ యోనాదాబు బహు కపటము గలవాడు. నీ ఆధ్యాత్మిక జీవితములో ఇశ్రాయేలును అద్భుతముగా విడిపించి వాగ్దాన దేశానికి నడిపిస్తూ
దేవదూతలు తినే ఆహారము పరలోకపు మన్న ఇచ్చి వారిని పోషిస్తే వారు దేవుణ్ణి విసికించారు అంటారు. మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? 7వ తరం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఇది ఎక్కడ పుట్టింది? బయట కాదండి, లోకంలో కాదు. ఏ తల్లిదండ్రులైతే ప్రభును సేవిస్తున్నారో, ఏ తల్లిదండ్రులైతే ప్రభువులలో పాలు పొందుతూ ఉన్నారో, ఏ తల్లిదండ్రులైతే నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదమని తీర్మానం చేసుకొని దేవుణ్ణి సేవించే ఆ ప్రజలు ఆ తరము వారందరూ దేవుని యొద్దకు చేర్చబడిరి. యెహోవాను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఇది ఎక్కడెక్కడో కాదండి, మన కుటుంబాలలోనే. ప్రభువులలో పాలు పొందుతున్న మన కుటుంబాలలోనే, రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మన కుటుంబాల్లోనే, విశ్వాసులకు కొనసాగుతున్న మన కుటుంబాల్లోనే దేవుని ఎరుగని తరము అంట. నీ పిల్లలు బాల్యములోనే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా? నీ పిల్లలు బాల్యములోనే వారు ప్రార్థించువారుగా ఉన్నారా? నీ పిల్లలు బాల్యములోనే దేవుని గ్రంథాన్ని చదివేవారుగా ఉన్నారా? నీ పిల్లలు బాల్యములోనే సమూయేలులాగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తులుగా ఉన్నారా? నీ పిల్లలు బాల్యములోనే, యవ్వనములో తిమోతి, పౌలు దెర్బేకిను లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు 2 సంఘాల సహోదరుల మధ్య మంచి పేరు పొందినవాడు. యవ్వనం బహు విలువైనది. మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే, యవ్వనములో నువ్వేదైతే కోరుకుంటావో నీ జీవితం అంతా అదే చేస్తావు. నువ్వు చెడును కోరుకుంటే చెడే, మంచిని కోరుకుంటే మంచి. తప్పులు నేర్పేది నీ పిల్లలకు నేర్పేవనుకో, వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. తల్లి ఎట్లాడుతో బిడ్డ కూడా, తండ్రి ఎట్టిదో కుమారుడు కూడా అట్టివాడే అని బైబిల్ చెప్తావు. కానీ నీ పిల్లలకు నీకు ఆస్తిపాస్తులు లేకపోయినా దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ప్రతి కూడికకు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా నడిపించు. ఏదో ఒక పని మందిరంలో పని చేయటం నేర్పించు. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని ఎరగని తరము 15వ వచనములో వారు మిక్కిలి ఇబ్బంది పడిరి. కారణమేమంటే దేవుడే వారికి శత్రువాయను. 2వ అధ్యాయము 15వ వచనం న్యాయాధిపతులు. వారు పోయిన ప్రతి స్థలమందు వారికి బాధ కలగజేయుటకై
యెహోవా వారికి శత్రువు ఆయన గనుక దేవుని ఎరగకపోతే వారు ఇబ్బందులకు గురి అవుతారు. తండ్రిని విడిచి దూర దేశాన వెళ్ళిన ఆ తప్పిపోయిన కుమారుడు ఏం పడాడు? చదువుతున్న బైబిల్ ఈ మధ్య నువ్వు ఊరికి చదవాలని చదువుతున్నావా? బాగా చదువుతున్నావా? వచనం చదువుతున్నావా? అధ్యాయం చదువుతున్నావా? ఏం చదువుతున్నావా? వాడేమని చదువుతావాడు? వాడు ఎప్పుడైతే తండ్రి ఇంటిని మరిచాడో, వాడైతే సహవాస కుడికలకి ఎప్పుడైతే దూరం అయ్యాడో, ఎప్పుడైతే ఆరాధనకు లేటుగా వస్తున్నాడో, వారి ఇబ్బందులకు గురి అవుతాడు. ఏం చదువుతాము? వాడు మిక్కిలి ఇబ్బంది పడా సాగెను. ఇబ్బందులే. ఏది చేసినా కూడా సఫలముగా నీ ధనములో, నీ ఆరోగ్యములో, నీ ఇంటిలో, నీ సమయములో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చుట నేర్చు. వర్ధిల్లుతావు బహుగా. నీ పిల్లలను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. కానీ నువ్వు సనుగులతో ఏది చేసినా కూడా ఇబ్బంది. కారణమేమంటే ఈనాటి తరము అరే ప్రార్థన చేసుకోరా, దేవుని యందు విశ్వాసం ఉంచురా అంటే ప్రార్థన చేస్తే మాకేం లాభము అంటూ ఉన్నది ఈ తరం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం. వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ఏం చెప్పినావులే అమ్మా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో. ఏ చిన్నపిల్లోనా, నాకు తెలియదు ఆ మాత్రము అని అంటున్నాడు కానీ ప్రార్థన చేయి అని అంటుందే కానీ బైబిల్ చదువు. సాతానుడు డేటా రూపములో అందరినీ బంధించేశాడు. ఫ్రీ డేటా, నీ ఇష్టం. భక్తులైనా భక్తాది వేదలైనా కూడా నేను మందిరానికి వచ్చాను, ఇక్కడ దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నాతో చెప్పాడు కదా, నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకో, నీ మాటలు కొద్దిగా ఉండాలి, మందిరములో అనాలోచనముగా ఉండకూడదు. ఆయన ఆడిడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉన్నాడు, ఏమైనా చెప్తుంటారులే, మనకు కావాలా కదా. దేవుని గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు అంటున్నది నాటి సమాజం, నాటి పిల్లలు. నువ్వు ఈసారి నువ్వు మందిరం ఇందిరం అంటే కనుక చూడమ్మా, నేను రాను చూడు అంటున్నాడు ఒకడు. నువ్వు ఎక్కడికైనా చెప్పు, నేను వస్తా, కానీ మందిరం అనే మాట అంటే మాత్రమో స్నేహితులతో గంటల తరబడి, దినాల తరబడి, ఎంత సమయమైనా కేటాయించవచ్చు. కానీ దేవుని జ్ఞానం దొరికే స్థలానికి నువ్వు రాలేకపోతున్నావు. కారణమేమి? ఇప్పుడు చదువు రాజా, ఇప్పుడు చదువు.
మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి వాడెవడు? ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి చేతిలో, వారి క్షేమము వారి చేతిలో లేదు. ఏమంట? వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగా. భక్తి శూన్యుల దీపము ఆర్పబడుట అరుదు గదా. వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా. వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను, గాలికి ఎగురగొట్టు పొట్టు వలెను ఉండునట్లు ఆయన కోపబడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో. సరే, నీ మార్గములను గురించిన జ్ఞానము మాకు అక్కరలేదు. మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పేదారు. 13వ వచనంలో చూడండి, ఇంకా పైన చూడండి, ఇంకా కొద్ది మాటలు 12 నుండి. తంబూర స్వరమండలములను పట్టుకొని వాయించెదరు, సానిక నినాదము విని సంతోషించెదరు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పరలోకమునకు ఎక్కిపోవుదురు. పరలోకమా పాతాళమా? వారు ఒక్క క్షణమే దుష్టులను, దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవు. ధనవంతుడైన వాడు పాతాళంలో కేక వేస్తున్నాడు, అయ్యా ఈ పాతాళమునకు రాకుండా నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, నన్ను పంపించి నేను పోయి చెప్తా, ఒరే నేను అగ్నిని చూసినాను రా, ఆ బాధ, ఒరే నువ్వు పోతే దెయ్యం అనుకుంటారా, అక్కడ సహోదరులు ఉన్నారు వాళ్ళు చెప్తారులే. సరే, దేవునితో సహవాసం చేయడం అలవర్చు. నీ సమయము దేవుని వాక్యం ధ్యానించుట, ప్రార్థించుట. దేవా, నా భవిష్యత్తులో నీ సంకల్పాలు ఏమున్నాయో, నీ ఉద్దేశాలు ఏమున్నాయో, దేవా నా పట్ల నీ అద్భుత కార్యాలు జరిగించు. ప్రభు మీద ఆధారపడితే దేవుడు తన ప్రజలకు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుని ఎరగని తరం. ఇంకో మాట కలుపుతాం, మలాకి గ్రంథం 3:14లో, 3వ అధ్యాయము 14వ వచనం. దేవుని సేవ చేయుట ఏమంట? ముందు పోతే కసు ఉడసాలంట, ముందు పోతే బండలు కడగాలంట. అందుకని టంచనగా పోతాము, టంచనగా వస్తాము. ఎందుకంటే ముందు పోతే మళ్ళీ తాళమి అని అడగల కదా. తాళమి అవసరమా? వాటికి వచ్చింది చూడు భక్తి. ముందు పోతే తాళం అడగల. అదే టంచనగా వేళకల్లే చక్కగా శుభ్రం చేసి, లైట్లు వేసి, తలుపు తీసి, గడి పెట్టి టంచనగా వచ్చు, టంచనగా రావచ్చు. దేవుని సేవ నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని
ప్రయోజనమేమనియో ఏమంటున్నారు? వారు బహు గర్వపు మాటలు పలుకుతూ ఉన్నారంట ప్రభుని గురించి. 13వ వచనములో, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. ఏమని పలుకుతున్నారు? దేవుని సేవ చేయుట నిష్ఫలము. మేము రక్షించబడిన దినాలలో, అది 87, 88లో ఇంత నాగరికత ఉండేది కాదు. అప్పుడేమనే వాళ్ళంటే, వాడు బతకలేక బైబిల్ పట్టారా అనేవాడు. ఏం లేక? బతకలేక. ఓ ఎన్ని ఎగతాళి మాటలు, ఎన్ని దూషణ మాటలు, ఎన్ని అవహేళన మాటలు, అవి లెక్కలేనివి. కానీ నేను ఎప్పుడు ఎదురు చెప్పలే, ప్రభుకి అప్పచెప్పేసి. ఇప్పటికీ చెప్తా ఉంటాం కదా, దేవదానం గారు నిన్ను వాడు తిట్టాడండి అంటే, ఎందుకు తిట్టావురా అని 100 దగ్గర పోయి అడిగేంత పురసత నాకు లేదు. ఎందుకంటే మనల్ని పరీక్షించేవాడు, మనల్ని పరిశోధించేవాడు, మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఒకడు. ఆయన సజీవుడు, ఆయన చూసుకుంటాడు. నేను వెళ్ళి ఏమన్నావంట అవసరమా నాకు? దేవుని సేవ నిష్ఫలమనియు. ఏమంటున్నారు వాళ్ళు? ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి సన్నిధులు దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి? వీళ్ళకేం కావాలంట? ప్రయోజనాలు కావాలి. ఏం కావాలి? ప్రయోజనాలు కాదు. నువ్వు ఆయన కొరకు నిలబడు. ఆయన అన్నాడు కదా, నా నిమిత్తము జనులు హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ బహుమానము అత్యధికమవుతుంది. సకల శాస్త్రాలు చదివిన మోషే ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప. ఏం తీసేసుకున్నాడు? అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలు అని యోచించి ఐగుప్తు యొక్క రాజకుమారులను అనిపించుకున్నట కూడా ఒప్పుకోలేదంట. జాగ్రత్త. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో నోవాహు తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. దేవుని సేవించే తరం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. బోధించే తరం, దాచని తరం, వ్రాసే తరం. ఇశ్రాయేలును గురించి దేవుడు అంటున్నాడు, ఆ తరము వారి వలన నేను విసికి తిని. వారు దేవుని చేతనే సంరక్షించబడుతున్నారు, కానీ కొన్ని అక్కర్లు కొరతలు ఏర్పడితే చాలు బ్యాక్ టు ద ఐగుప్తు అంటున్నారు. మనం మరలా కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు మనం ఓపికతో పరిగెత్తాలి. 2వ అధ్యాయము 10వ వచనములో దేవుని ఎరగని తరం.
కనుక మన కుటుంబాలలో యెషయా ప్రవక్త వలె నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఇశ్రాయేలుల కొండ మీద నివసించే యెహోవాకు సూచనలుగా మహత్కార్యములుగా మేము ఇశ్రాయేలుల మధ్య. కనుక సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అంటే మనం కొందరినైనా ప్రభు యొద్దకు నడిపించాలి. ప్రభు ప్రేమను ఇతరులకు మనం తెలియజేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ సాగిబండ బిషప్ డ్యూటీలో ఉన్నాడు. క్షేమంగా నడిపించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. యేసు ప్రభువా, మా మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ నైనా ఎంఆర్ఓ, అలాగే యేసు ప్రభువా పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంను, నాయకులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా భారతదేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును మీరు దీవించండి. నైనా ముఖ్యంగా మా ప్రాంతంలో సరైన వర్షము లేదు. మా ప్రియుడు దొరై స్వామి కొన్ని ఎకరాలు విత్తనం వేశాడు ఆశతో. దున్నువాడు ఆశతో దున్నవలెను అన్నట్టుగా కన్నీటితో విడిచి, కన్నీటితో విత్తువాడు సంతోషంతో పనులు పోయినట్టుగా దేవ సముద్రాన్ని కదిలించండి. బలమైన వర్షాలు పడునట్లుగా మీకు పడతాయి. నదులు, చెరువులు, బావులు, వంకలు, వాగులు, బోర్రలు నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, ఈ చలి గాలుల వలన ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాదు. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. శ్వేతమ్మ పరీక్షలు రాసింది, ఫలితాల విషయంలో మీ కృపను. జ్యోతిర్మయ పరీక్షల కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇంకా DSC పరీక్షల కొరకు ఆయా పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీ కృపను దయచేయండి. అలాగే గర్భవతి జ్యోతిర్మయ, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. భర్తను, కుమారుని మీరు దీవించి మహిమపడు. ధారా కిషోర్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. అనేకులు ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లుగా మీకు ప్రోత్సహించండి. ఈ వారంలో జరగబోయే కుడికలలో మీరు మహిమ పొందండి. కట్టుపల్లి యోహానంకులు రాజభయానికి పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు ఆయన కుమార్తెలు, కుమారుని మీరు ఆశీర్వదించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను బలపరచండి. వచ్చే నెలలో నూతన స్థలాలలో మీ కుమారుని ప్రకటిస్తుండగా మీకు కొన్ని దయచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మెడితీర్చండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో నీ వాక్యము శక్తి కలిగినది గనుక వినుట వలన విశ్వాసం కలుగును అనే మాటను బట్టి ముగిస్తుంది. అనేకులను సమకూర్చండి నైనా. మరి మీ నామములో ప్రార్థిస్తూ మా పనులలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.
అందరికి వందనాలు.